హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం అలసందలతో వడలు వేయడం చూద్దామండి. అలసందలు లేదా బొబ్బర్లు అంటారు. ఒకసారి వాటితో వడలు వేయటం ఇలానో చూద్దాము. నేను ఇక్కడ అలసందలు తీసుకున్నానండి. ఒక 250 గ్రామ్స్ అలసందలు తీసుకున్నాను. దాన్ని బాగా కడిగి వాష్ చేసి ఒక 6-7 గంటలు నానబెట్టుకున్నాను. ఆ తర్వాత దాన్ని మిక్సీలో వేస్తున్నాను. దానికోసం అని ఒక అల్లము, పచ్చిమిర్చి, అలానే కొద్దిగా జీరా వేసేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీనిలో సాల్ట్ కలిపేసేసి ఇంకా ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని అది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇంకా ఇవి వడల్లాగా చేసి వేయాలండి. దీనిలోనే నేను ఒక ఆనియన్ అని కొత్తిమీర మిక్స్ చేస్తున్నాను. ఇవి మిక్స్ చేయడం వల్ల వడలు బాగా మంచి టేస్ట్ వస్తాయి. ఆనియన్ ఇలా సన్నగా చాప్ చేసుకొని కొత్తిమీరని కూడా చాప్ చేసి ఆ రెండింటిని ఇలాగా ఈ పిండిలో కలిపేసేసి ఇంకా వడల్లాగా వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలాగ వడల్లాగా చేసి ఒక్కొక్క దాన్ని వేయాలండి. ఇలా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆయిల్లో వదిలేసేయండి. అవి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సైడ్కి టర్న్ చేయండి. అలా టర్న్ చేసి ఒక 2-3 మినిట్స్ వేగనివ్వండి. ఇలాగా అటు ఒక 4 మినిట్స్, ఇటు ఒక 4 మినిట్స్ తర్వాత తీసేసి పక్కన పెట్టేసేయండి. కొద్దిగా బ్రౌన్ షేడ్లోకి రాగానే తీసేసేయండి. ఇలాగ మిగతా పిండి కూడా ఇలానే చిన్న చిన్న వడలుగా చేసేసి ఆయిల్లో బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలాగ ఒక నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసేసి ఇంకా ఇటు ఒక 4 మినిట్స్, అక్కడ ఒక 4 మినిట్స్ ఉండండి. ఇవి వేగిపోతాయి. ఇంకా తీసేసి పక్కన పెట్టేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అలసందల వడలు రెడీ అవుతాయండి. దీని కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీతో తింటే చాలా బాగుంటుంది. ఈసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఉంటాను. బాయ్.